హాయ్ అండి, హలో. ఈరోజు మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటనుకుంటున్నారు? ఐరన్ రిచ్గా ఉండేటువంటి ఫుడ్ అనమాట. ఐరన్ రిచ్ ఫుడ్ ఏంటో కాదు, అటుకులు పోహ అంటాం కదా, ఆ యొక్క పోహ తాలింపు. కొంచెం పల్లీలు ఎక్కువగా, పుట్నాలు ఏంటి శనగపప్పు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. కానీ అఖిల్కి ఎక్కువగా పల్లీలు ఇష్టం ఉండదు కాబట్టి నేను కొంచెమే వేసాను, శనగపప్పు అసలు వేయలేదు. పోహ దీన్ని సాస్తో తిన్నా ఉత్తగా తిన్నా బాగుంటుంది. ఫస్ట్ అయితే ట్రై చేస్తారు, ఉత్తగా తిననిపిస్తే తింటారు, లేదంటే సాస్తో తింటాడు. కొంచెం తర్వాత స్నాక్స్ బాక్స్కి అయితే కీరా అనమాట. ఇలా మనము పిల్లలు తింటప్పుడైనా మనం తింటప్పుడైనా పక్కన ఒక వేస్ట్ ప్లేట్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు అవసరం లేని థింగ్స్ అన్ని దాంట్లో వేసేస్తే తినడం అయిపోయినాక తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి స్నాక్ వచ్చేసి కీరా. వీలైనంత వరకు కీరానే పెడతాను. కీరా లేకపోతే క్యారెట్ కోసం ఆప్షన్ చూస్తాను. టీత్ పెయిన్గా ఉందంటే అందుకనే క్యారెట్ తినట్లేదు. నార్మల్గా అయితే క్యారెట్ ఇష్టంగా తింటాడు. సరిపోయిందా? రోజు అఖిల్ లంచ్ బాక్స్ ఏం పెడుతున్నానో చూస్తామా. అఖిల్కి లంచ్ అయితే నేను లంచ్ టైంకి బాక్స్ తీసుకెళ్ళి ఇస్తాను. 12:30కి లంచ్, 12:40కి లంచ్, 12:20 అలా తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అనమాట. ఇప్పుడైతే 12:15 అవుతుంది దగ్గర. జనరల్గా ఎప్పుడు వాళ్ళ నాన్నని వెళ్ళి ఇచ్చేస్తాడు. ఈరోజు వాళ్ళ నాన్నకి లేట్ అయినట్టుంది. నైట్ ఇప్పుడు కొంచెం లేట్గా లేసారనమాట, కాబట్టి వెళ్ళేసి ఇచ్చేసి వస్తాను. ఇలా వేడి వేడి అన్నము అప్పటికప్పుడు చేసి పెట్టామనుకోండి, పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. ఇంకా ఆప్షన్ ఉంది కాబట్టి నాకు ఇంటికి దగ్గరే 5 మినిట్స్ పడుతుంది నడుచుకుంటూ పోతే. అఖిల్ చూసి షాక్ అవుతారు. ఎప్పుడు చేయలేదు అనమాట ఇలాంటి ఎగ్ ఫ్రైడ్ రైస్. మనం రెస్టారెంట్లో తర్వాత స్ట్రీట్ స్టైల్లో ఉండేటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇదే ఫస్ట్ టైం చూసి షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఇలా వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది. ఈ యొక్క ఎగ్ ఫ్రైడ్ రైస్తో పాటు లంచ్కి ఇంకోటి అఖిల్కి రైతా ఇష్టము. ఆ రైతాలో ఆనియన్స్, కొత్తిమీర ఎక్కువగా ఇష్టం అనమాట, వేసేసాను. వాటర్ ఏం పోయట్లే, వాటర్ పోస్తే వాటర్ లీక్ అవుతుంది కాబట్టి వాటర్ వేయట్లే. సాల్ట్ కూడా వేసేసాను. తినేటప్పుడు లంచ్ బాక్స్లో వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఆ వాటర్ బాటిల్ వాడేసుకుంటాడు. ఇది లంచ్ బాక్స్ అన్నమాట. ఓకేనా?